హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ బ్లాగర్ సాయి కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో కల్కి మూవీ రివ్యూ తెలుసుకుందాం. అసలు కథ ఏమిటి, ఇందులో క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ పూర్తిగా పాన్ ఇండియా హీరో అయిపోయారు. అందుకు తగినట్లే ఆయన ఎంచుకునే కథలు ఉంటున్నాయి. ఇక మహానటి తీసి జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేశారు నాగ్ అశ్విన్. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకు తగినట్లుగానే ఓ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ను ఎంచుకుని పురాణాలను ముడిపెడుతూ కల్కి 2898 ఏడి మూవీతో ప్రేక్షకుల ముందుకు 4 ఏళ్ల నిర్మాణం. అమితాబ్, కమల్ వంటి అగ్ర తారాగణం నటించడంతో యావత్ భారతీయ సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. మరి ఆ అంచనాలను చిత్రం అందుకుందా? ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా? వెండితెరపై నాగ్ అశ్విన్ చేసిన మేజిక్ ఏంటి? కథేంటంటే, కురుక్షేత్రం తర్వాత 6000 ఏళ్లకు మొదలయ్యే కథ ఇది. భూమిపై తొలి నగరంగా పురాణాలు చెబుతున్న కాశీ అప్పటికి చివరి నగరంగా మిగిలి ఉంటుంది. భూమిపై ఉన్న అన్ని వనరులను పీల్చేసే స్వర్గంలాంటి కాంప్లెక్స్ని నిర్మించి పాలిస్తుంటాడు సుప్రీం యాస్కిన్, కమల్ హాసన్. కాశీలో బౌంటీ ఫైటర్ అయిన భైరవ, ప్రభాస్ యూనిట్స్ని సంపాదించి కాంప్లెక్స్కి వెళ్లి అక్కడ స్థిరపడిపోవాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. సుప్రీం యాస్కిన్ తలపెట్టిన ప్రాజెక్ట్కి కోసం కాంప్లెక్స్ సైన్యం కాశీకి వచ్చి గర్భం దాల్చే అవకాశాలున్న అమ్మాయిల్ని కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటుంది. అలా ఎంతోమంది అమ్మాయిల్ని ప్రాజెక్ట్ కోసం గర్భవతుల్ని చేసి వారి నుంచి సీరం సేకరిస్తూ ప్రయోగాలు చేపడుతుంటారు. అలా సుమతి, దీపికా పదుకొనే కాంప్లెక్స్లో చిక్కుకుపోయి గర్భం దాలుస్తుంది. మరోవైపు రేపటి కోసం అంటూ సంబల ప్రజలు ఎన్నో త్యాగాలు చేస్తూ ఓ తల్లి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ తల్లి సుమతి అని నమ్ముతారు. మరి ఆమెని కాంప్లెక్స్ ప్రయోగాల నుంచి ఎవరు కాపాడారు? చిరంజీవి అయిన అశ్వత్థామకి, భైరవకి సంబంధం ఏమిటి? సుప్రీం యాస్కిన్ ప్రాజెక్ట్కే లక్ష్యమేమిటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే, హాలీవుడ్ చిత్రాలు చూస్తున్నప్పుడు మనం ఇలాంటి సినిమాలు తీయలేమా? ఇలా ప్రపంచం మొత్తాన్ని కూర్చోబెట్టి మన కథలు చెప్పలేమా అనే ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా మనదైన కథతో చేసి చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్. కళ్ళు చెదిరే విజువల్స్, లీనం చేసే కథ, బలమైన పాత్రలతో మన రేపటి సినిమా కోసం బాటలు వేశాడు. హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కూడిన పాత్రలు, కల్పిత ప్రపంచాలు ఈ సినిమాలో కనిపించినప్పటికీ వాటికి మన పురాణాల్ని మేళవిస్తూ కథ చెప్పిన తీరు అబ్బురపరుస్తుంది. కురుక్షేత్ర సంగ్రామం సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. కథా ప్రపంచాన్ని, పాత్రల్ని పరిచయం చేస్తూ మెల్లగా అసలు కథలోకి తీసుకెళుతుంది సినిమా. ప్రభాస్ కూడా ఆలస్యంగానే తెరపైకొస్తాడు. నీటి జాడలేని భవిష్యత్తు కాశీ నగరం, ఆక్సిజన్ కోసం, ఆహారం కోసం తల్లడిల్లే ప్రజలు, కాంప్లెక్స్ దురాగతాలు కథలో లీనం చేస్తాయి. పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాక అడుగడుగునా హీరోల ఎలివేషన్ సన్నివేశాల్ని చూపిస్తూ సగం సినిమాని నడిపిస్తుంటారు దర్శకులు నాగ్ అశ్విన్. ఇందులో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ సన్నివేశాల్ని మలచడం విశేషం. కథలోని 3 ప్రపంచాలు వేటికదే భిన్నంగా ఉండేలా ఆవిష్కరించిన తీరు కట్టిపడేస్తుంది. ప్రథమార్ధంలో అక్కడక్కడా సన్నివేశాల్లో కొంత వేగం తగ్గినట్టు అనిపించిన ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సన్నివేశాలు మొదలైనప్పటి నుంచి తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత మొదలవుతుంది. చిన్న పిల్లలు సైతం ఇష్టపడేలా ప్రభాస్ పాత్ర కామిక్ టచ్ సాగుతుంది. ప్రభాస్ చేసే తొలి ఫైట్, కాంప్లెక్స్లో దిశా పటానీతో కలిసి చేసే సందడి, విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు ప్రథమార్ధానికి హైలైట్. ద్వితీయార్ధంలోనూ అమితాబ్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు, సుమతి పాత్రతో ముడిపడిన కథ కీలకం. పతాక సన్నివేశాలు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. భారతీయ పురాణాల్లోని సూపర్ హీరోలు ఎలా ఉంటారో మచ్చుకు కొంచెం చాటేలా ఉంటాయి ఆ సన్నివేశాలు. రెండో భాగం సినిమా కథ భైరవ వర్సెస్ యాస్కిన్తో ఉంటుందనే సంకేతాలతో తొలి భాగం కథ ముగుస్తుంది. ప్రభాస్ పాత్రకు సంబంధించి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ అభిమానులతో విజిల్స్ వేయించడం ఖాయం. భవిష్యత్తు కాశీకి, కాంప్లెక్స్కి మధ్య కొన్ని సన్నివేశాలు లాజిక్కి దూరంగా ఉన్నా వెండితెరపై కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడంలో దర్శకనిర్మాతలు, సాంకేతిక బృందం విజయవంతమైంది. భారతీయ సినిమాని మరో మెట్టు ఎక్కించిన సినిమాగా ఇది నిలుస్తుంది. ఎవరెలా చేశారంటే, ప్రభాస్ తన కటౌట్కి తగ్గ పాత్రలో ఒదిగిపోయారు.
కథే ప్రధానంగా సాగే సినిమా కావడంతో ప్రభాస్తో పాటు ఇతర పాత్రలు బలంగా కనిపిస్తాయి. కొన్నిసార్లు కథంతా అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె చుట్టూనే సాగుతున్నట్టు అనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ ఇమేజ్, ఆయన నటన ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది. ఈ వయసులోనూ ఆయన పోరాట ఘట్టాలు చేసిన తీరు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తండి. ప్రభాస్ కటౌటికి దీటుగా కనిపించే పాత్రలో మరొకరిని ఊహించలేని విధంగా అమితాబ్ బచ్చన్ నటించారు. ది గ్లామరస్ గానే అయినా దీపికా పదుకొనె బలమైన పాత్రలో కనిపిస్తుంది. దిశ పటానీ పాత్ర అలా మెరిసి, ఇలా మాయమైపోతుంది. శోభన, అన్నాబెన్, పశుపతి, మానస్ పాత్రలో శ్వాస్ చటర్జీ తదితరులు పోషించిన పాత్రల పరిధి తక్కువే అయినా ప్రభావం చూపించారు. బ్రహ్మానందం, ప్రభాస్తో కలిసి కొన్ని నవ్వులు పంచారు. సుప్రీం యాస్కిన్గా విలన్ పాత్రలో కమల్ హాసన్ కనిపిస్తారు. ఆయన గెటప్ భయపెట్టేలా ఉంటుంది. ఇందులో ఆ పాత్ర పరిధి తక్కువే అయినా, పరిచయం చేసిన తీరు, మంచితనం ఎలా మారుతుందో చెప్పే కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి. రెండో భాగంలో మాత్రం భూకంపమే అని సంకేతాలిచ్చారు. మరోవైపు 3 గంటలు నిడివి ఉన్న సినిమా అలా సాగిపోతూ ఉండటానికి కారణం అతిథి పాత్రలు. అవి కనిపించిన ప్రతిసారీ థియేటర్లో ఓ జోష్ వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన పేర్లు రామోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్ తదితర పాత్రలు కథానుసారం ప్రవేశపెట్టిన తీరు అలరిస్తుంది. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం, జోర్డీ కెమెరా పనితనం చిత్రానికి ప్రధాన బలం. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాయి. నిజానికి నమ్మకంతో పనిలేదు, సమయం వచ్చినప్పుడు కళ్ల ముందే కనిపిస్తుంది వంటి సంభాషణలు బాగున్నాయి. దర్శకుడు నాగశ్విన్ విజువలైజేషన్, ఆయన చెప్పిన కథ మనసుల్ని హత్తుకుంటుంది. వైజయంతి మూవీస్ సంస్థ నిర్మాణం స్ఫూర్తిదాయకం. ఆ సంస్థ 50 ఏళ్ల ప్రయాణానికి దీటైన సినిమా ఇది. మీరు కల్కి 2898 సినిమాకి వేలినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.